ఓం నమో వేదాత్మకాయ వెంకటేశాయ. యాగదాన సమాధి హోమ జపాది కర్మకరైర్ద్విజైః వేద పారగతైర్హర్నిశమాదరేణ సుపూజితం తాటకావధ హేతు మంగళతాత వాలిని సూదనం పైతృకోదిత పాలకం ప్రణమామి రాఘవ కుంజరం. మనం ప్రతినిత్యము కూడా సత్సంకల్పంతో పారాయణాన్ని ఆరంభిస్తూ ఉన్నాం. అనూచానంగా మనం చేస్తూ ఉన్నటువంటి పని ఇది. ఇటువంటి మహోత్కృష్టమైనటువంటి పారాయణ ప్రవచన కార్యక్రమంలో ఈనాడు కూడా సత్సంకల్పం చేసుకుందాం. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహ పాత్రులమవుదాం. ఓం నమో వెంకటేశాయ. విఘ్నేశ్వర ధ్యానం. నమస్తే గణనాథాయ గణానాం పతగే నమః. భక్తి ప్రియాయ దేవేశ భక్తేభ్యః సుఖదాయక. శ్రీనివాస ధ్యానం అనంత వేద సంవేద్యం నిర్దోషం గుణసాగరం అతీంద్రియం నిత్యముక్తం శ్రీనివాసం భజే నిశం. శ్రీకృష్ణ ధ్యానం వందే నవఘనశ్యామం పీతకౌశేయవాససం సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతేః పరం. వ్యాసధ్యానం వేదవ్యాసం స్వాత్మరూపం సత్యసంధం పరాయణం శాంతం జితేంద్రియక్రోధం సశిష్యం ప్రణమామ్యహం. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య జగద్రక్షణార్థమవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ వెంకటేశ్వర స్వామినః పరిపూర్ణానుగ్రహేణ సర్వేషాం భక్తజనానాం ఆదివ్యాధి నివృత్తి ద్వారా ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం సర్వారిష్ట నివృత్తి ద్వారా సకల శ్రేయోభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్షాఖ్య చతుర్విధ పురుషార్థ సిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమన్మహాభారతే వనపర్వణి యథాశక్తి 32ోऽధ్యాయాంతర్గత శ్లోకపారాయణం ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. తేషు తేషు హి కృత్యేషు వినియోక్తా మహేశ్వరః సర్వభూతాని కౌంతేయ కారయత్యవశాన్యపి మనసార్థాన్ వినిశ్చిత్య పశ్చాత్ ప్రాప్నోతి కర్మణ బుద్ధిపూర్వం స్వయం వీర పురుషస్తత్ర కారణం. నిన్నటి రోజున ద్రౌపదీదేవి స్వభావం వలన హఠాత్తుగా స్వాభావికంగా పురుష ప్రయత్నంతో పొందేటటువంటి ఐశ్వర్య విభాగం గురించి ధర్మరాజుతో చెప్తూ చివరిగా మనం మన కర్మని మన శక్తి మేర ఆచరిస్తూ ఉండాలి. పని చేసేటటువంటి విషయంలో పురుషుడు ఒక సాధనభూతుడు. అతను తన పని తను చేస్తూ ఉంటే ఈశ్వరుడు అతన్ని ఆ పనిలో నియోగించి ఆ పని వల్ల కలిగేటటువంటి ఉత్తమమైన ఫలితాలని అతనికి అందజేస్తూ ఉంటాడు అని చెప్పింది. ఆ పైన ఈనాడు ఆ ద్రౌపదీదేవి చెప్పినటువంటి ఇంకొన్ని
మాటల్ని మనం ప్రవచించుకోబోతూ ఉన్నాం. దాంట్లో తేషు తేషు హి కృత్యేషు వినియోక్త మహేశ్వర. ఆయా పనుల యందు పరమాత్మ మనుష్యులని నియోగిస్తూ ఉంటాడు. ఈ పని ఈ వ్యక్తి చెయ్యాలి, ఆ పని ఆ వ్యక్తి చెయ్యాలి అని చెప్పి కొంతమందిని ఎంచుకుని వారిని ఆ పనుల్లో నియోగిస్తూ ఉంటాడు. అలాగే సర్వభూతాని కౌంతేయ కారయతి అవశాన్యపి. వీళ్ళు ఈ కర్మ చేసేటటువంటి వారు నేనే అన్నీ చేస్తూ ఉన్నాను, నేను లేకపోతే ఫలానా పని జరగదు, నేను వెళ్ళకపోతే అక్కడ ఏమీ ఉండదు అని వాళ్ళే ఆ మొత్తం పనికి కారణం అని చెప్పి అనుకుంటూ ఉంటారు. కానీ పరమాత్మ వీళ్లతోటి ఇలా చేయిస్తూ ఉన్నాడు అని చెప్పి నాహంకర్త హరికర్త అనేటటువంటి భావాన్ని వీళ్ళెవరూ కూడా తెచ్చుకోలేకపోతూ ఉంటారు. కేవలం ఆ పనిలో సమస్తమైనటువంటి కర్తృత్వ భోక్తృత్వాదులన్నీ కూడా తనయందే ఉన్నాయి అని చెప్పి పురుషుడు అనుకుంటూ ఉంటాడు. కానీ పరమాత్మ ఈ వ్యక్తిని ఈ పని యందు ఈ విధంగా వినియోగించుకుంటూ ఉంటాడు. ఆయా పనులు ఆయన చేయిస్తూ ఉంటాడు, ఇతను చేస్తూ ఉంటాడు. అంతే. అంత మాత్రానికి ఈ మొత్తానికి కూడా నేనే కర్తని అని అనుకోవడం అనేది అది శాస్త్రసిద్ధమైనటువంటి విషయం కాదు. అలాగే మరి పరమాత్మే ఈ పనులన్నీ చేయించేటట్లయితే, ఆయన ద్వారానే ఈ పనులన్నీ జరుగుతూ ఉన్నట్లయితే, ఇందులో పురుషుడి యొక్క గొప్పతనం ఏమీ లేకపోయినట్లయితే, మనిషి యొక్క గొప్పతనం ఏమీ లేకపోయినట్లయితే మరి ఇంకెందుకు మనం ఈ పనులన్నీ చేయడం అనంటే పురుషుడు అక్కడ కారణమవుతూ ఉన్నాడు అని చెప్తోంది. మనసార్థాన్ వినిశ్చిత్య పశ్చాత్ ప్రాప్నోతి కర్మణ బుద్ధిపూర్వం స్వయం వీర పురుషస్తత్ర కారణం. ఒక కార్యం జరుగుతోంది అనంటే ఆ కార్యంలో పరమాత్మ ఒక వ్యక్తిని ఎంచుకుంటూ ఉన్నాడు, ఆ వ్యక్తి ద్వారా ఆ కార్యాన్ని చేయిస్తూ ఉన్నాడు. అయితే మరి ఈ పురుషుడేమిటి అనంటే అంతటి కార్యం జరగడానికి కారణం ఈ పురుషుడే. ఇతను ఏం చేస్తూ ఉన్నాడు అంటే మనసార్థాన్ వినిశ్చిత్య. మనందరం కూడా మన మనస్సుతోటి ఆ అర్థములన్నింటినీ నిర్ణయించుకొని, ఇగో ఈ పని చేస్తే ఇది ప్రయోజనం, ఈ పని చేసినట్లయితే ఇది ఉపయోగం, ఇలా చేస్తే ఈ ఫలితం కలుగుతుంది అని చెప్పి యన్మనసాధ్యాయతి తద్వాచా వదతి తత్కర్మణా కరోతి అని శృతి యందు చెప్పినట్లుగా ఇతను ముందు మనస్సుతోటి దానికి వల్ల వచ్చేటటువంటి ప్రయోజనాలు, దానికి సంబంధించినటువంటి విషయాలు ఇవన్నీ కూడా ఆలోచించుకుని ఆ తరువాత బుద్ధిపూర్వకంగా వాటన్నిటినీ కూడా పొందుతూ ఉంటాడు. తను ఆ పనిని ఆచరించి దానివల్ల వచ్చేటటువంటి ఫలితాలని మనిషి పొందుతూ ఉంటాడు. చేయించేది మటుకు పరమాత్మ. కానీ ఆ పని చేసేటప్పుడు ఇతను ఆలోచించి ఇలా అవుతుంది అనుకుని ఆ ఫలాన్ని ఇతను ఇలా పొందుతూ ఉన్నాడు. కాబట్టి ఆ కార్యం అవడంలో, ఒక పని జరగడంలో మనుషుడు అక్కడ కారణం అవుతూ ఉన్నాడు. సంఖ్యాతుం నైవ శక్యాని కర్మాణి పురుషర్షభ అగారనగరాణాం హి సిద్ధి పురుష హైతుకీ తిలే తైలం గవిక్షీరం కాష్ఠే పావకమంతతః ధియా ధీరో విజానీయాత్ ఉపాయం చాస్య సిద్ధయే. ధర్మరాజా, మహానుభావ, పురుషులందరిలోకెల్లా శ్రేష్ఠుడిగా కీర్తించబడేటటువంటి ఓ పుణ్యశ్లోక, ఇక్కడ మనిషి తను తన యొక్క పనిని ఆచరించేటప్పుడు బుద్ధిపూర్వకంగా పనిని ఆచరించుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు కర్మలు ఎన్నున్నాయి
అనేటటువంటిది లెక్కించడం ఎవరి వల్లైనా సాధ్యమవుతుందా? సంఖ్యాతం నైవ శక్యాని కర్మాణి పురుషర్షభ. ఈ పని ఇంకో పని ఇంకో పని అంటూ లెక్కబెట్టుకుంటూ వెళ్తే కొన్ని వేల పనులు అనేటటువంటివి ఉంటూ ఉంటాయి. అలాగే ఒక గృహాన్ని పొందడంకో, లేక ఒక నగరాన్ని పొందడమో, ఒక రాజ్యాన్ని పొందడమో, ఒక ఐశ్వర్యాన్ని పొందడమో, ఒక వాహనాన్ని పొందడమో, ఒక ఆభరణాన్ని పొందడమో, ఇదంతా ఎవరు చేస్తే అవుతోంది? ఎవరు పొందుతున్నారు? పురుషుడే వీటన్నిటినీ కూడా తన ప్రయత్నంతో పొందుతూ ఉన్నాడు. చూడండి, ఆవిడ చాలా సూక్ష్మంగా పురుష ప్రయత్నం అనేది ఎంత ముఖ్యమైనటువంటిదో ధర్మరాజుకి తెలియజేస్తూ ఉన్నది. ఆయనకి తెలియక కాదు, తన అభిప్రాయాన్ని ఆయనకి ఇంకొకసారి గుచ్చి చెప్తూ ఉన్నది. మహానుభావ, ఇప్పుడు నువ్వులలో నూనె ఉన్నది, తిలే తైలం, గవిక్షీరం, ఆవులో పాలు ఉన్నాయి, కాష్ఠే పావకం, ఒక కర్రలో అగ్ని ఉన్నది, ఆ కర్రని బాగా మథించినట్లయితే ఇంకో కర్రలో పెట్టి అక్కడ అగ్ని పుడుతుంది అనేటటువంటివి ఇవన్నీ కూడా ఎలా తెలుస్తూ ఉన్నాయి అంటే, బుద్ధిమంతుడైనటువంటి పురుషుడు వీటిల్లో ఇవి ఉన్నాయి అని చెప్పి జాగ్రత్తగా ఆలోచించి వాటిని పొందడం కోసమని చెప్పి అవన్నీ అక్కడ ఉన్నాయి అని తెలిసినప్పటికీ కూడా ప్రయత్నం చేసి వాటిని పొందాలి. అలా పొందడం కోసమని చెప్పి అతను తన యొక్క ప్రయత్నాన్ని ఆరంభిస్తూ ఉండాలి. ఉపాయం ఏమిటి అని చెప్పి తెలుసుకుంటూ ఉండాలి. నువ్వులలో నూనె ఉన్నది, ఇది ఎన్నో చోట్ల మనకి గ్రంథాల్లో కనిపిస్తూ ఉన్నది. కానీ ఆ నువ్వులలో ఉన్నటువంటి నూనెని పొందాలి అంటే ఏం చేయాలి అంటే, పురుషుడు మాత్రమే తన ఆలోచనతోటి దాన్ని పొందేటటువంటి ప్రయత్నం చేయాలి. ఒక ఉపాయం ఉంటుంది, ఆ ఉపాయంతో ఆ పనిని సాధించుకుంటూ ఉండాలి. ఇట్లా లోకంలో ప్రతి పురుషుడు కూడా నాకు అన్నీ తెలుసు అంటే కుదరదు. ఆ తెలిసినటువంటి వాటిని పొందాలి అని అంటే తను ప్రయత్నం చేయాలి. ఎక్కడో ఏదో ఉన్నది, ఇంకా భూమిలో ఎక్కడో బంగారం ఉంటుంది, ఇవన్నీ చెప్తే సరిపోదు. అవి అక్కడ ఉన్నాయి అంటే వాటిని తను పొందడానికి ఏం చేయాలి, ఎలా తను ప్రయత్నం చేసి వాటిని పొందాలి, ఏ ఉపాయం అక్కడ ఉన్నది అనేది తను ఆలోచించాలి. ఇలా ఆలోచించడం వల్లే ఈ పనుల్లో ఈ పురుషుడు కారణం అవుతూ ఉన్నాడు. అలాగే తతః ప్రవర్తతే పశ్చాత్ కారణైస్తస్య సిద్ధయే తాం సిద్ధిం ఉపజీవంతి కర్మణాం ఇహ జంతవః. ఈ పనులన్నిటిలో కూడా ఇన్ని ప్రయోజనాలున్నాయి అని చెప్పి తెలుసుకున్న తర్వాత కారణై తస్య సిద్ధయే, ఆ ప్రయోజనం సిద్ధించాలి అని అంటే ఒక భూమిని తవ్వితే నీళ్లు లభిస్తాయి తెలిస్తే సరిపోదు. ఆ నీళ్లు లభించడం కోసమని చెప్పి ఏ ఉపాయాలైతే ఉన్నాయో ఆ ఉపాయాలని అనుసరించి ప్రయత్నం చేసి ఆ పైన నీళ్ళని పొందుతూ ఉండాలి. అలా ఎవరైతే ప్రతి పనిలో ఎవరికి వారికి, ఓ చిన్నపిల్లాడు ఉన్నాడు, బాగా చదువుకోవాలి అని అంటే ఒక సబ్జెక్ట్ బాగా అర్థం కాలేదు, అర్థం కానప్పుడు దీన్ని నేను నేర్చుకోవాలి అని అంటే ఏం చేయాలి, ఆలోచించాలి. నా పక్కవాడికి అర్థమవుతోంది, నాకు అర్థం కావట్లేదు అంటే నాలో ఎక్కడ లోపం ఉన్నది తను తెలుసుకోవాలి. తన లోపాన్ని తను గుర్తించగలగాలి. ఆ లోపాన్ని అధిగమించడానికి తను ఏం ప్రయత్నం చేయాలో ఆలోచించుకోవాలి. ఒక ఉపాయాన్ని బాగా తెలుసుకోవాలి. నేను ఒక 10 సార్లు చదివితే నాకు వస్తుంది, 20 సార్లు చదివితే నాకు వస్తుంది, లేదు నా స్నేహితుడితో కలిసి నేను నాకు తెలియని విషయాన్ని గురించి బాగా మాట్లాడితే తనకేమర్థమైందో, నాకెందుకు అర్థం కావట్లేదో నాకు స్పష్టమవుతుంది. ఆ తర్వాత నాకు అర్థం కాని సబ్జెక్టును కూడా నేను బాగా అర్థం చేసుకోగలుగుతాను. లేదు మళ్ళీ ఇంకోసారి టీచర్ దగ్గరికి వెళ్ళి
ఆయన్ని అడిగి లేక ఆవిడని అడిగి మళ్ళీ ఇంకోసారి చెప్పించుకోవాలి, లేదు ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళని అడగాలి, లేదా ఇంటర్నెట్లో వెతికి తెలుసుకోవాలి అంటూ ఎన్ని ఉపాయాలైతే లోకంలో ఉన్నాయో తనకి అర్థం కాని విషయాన్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడేటటువంటివి, ఆ ఉపాయాలన్నిటిని కూడా బాగా ఆలోచించుకుని వాటిల్లో ఒకదాన్ని ఎంచుకొని అతను బాగా ప్రయత్నం చేస్తే ఆ విషయం అర్థమవుతూ ఉంటుంది. అప్పుడు అతన్ని ఏమంటారు లోకంలో? బుద్ధిమంతుడు అని చెప్పి అంటూ ఉంటారు, తెలివిగలవాడు అని అంటూ ఉంటారు. ఆ సిద్ధి అంటే తనకి తెలియనటువంటి దాన్ని లేక తెలిసినప్పటికీ కూడా ఆ తెలిసినటువంటి దాన్ని తన అనుభవంలోకి తెచ్చుకోవడం కోసం అని చెప్పి ఏదైతే ప్రయత్నం చేస్తాడో ఆ ప్రయత్నం వల్ల ఏదైతే విజయాన్ని పొందుతూ ఉన్నాడో అటువంటి వాడు లోకంలో చాలా సుఖంగా జీవిస్తూ ఉంటాడు. అలాగే ఆ పురుష ప్రయత్నం వల్ల సిద్ధించినటువంటి దాన్ని లోకంలో అందరూ కూడా ప్రశంసిస్తూ ఉంటారు. అతను చాలా కష్టపడ్డాడయ్యా, చాలా ప్రయత్నం చేశాడు, మొదట్లో ఎన్నోసార్లు ఫెయిల్ అయ్యాడు, అయినా సరే వదిలిపెట్టకుండా ఎంత విఫలం చెందినప్పటికీ కూడా ఇంకా నేను సాధించాలి అన్నటువంటి కోరికతో అతను ప్రయత్నం చేయడం వల్ల ఇగో ఈరోజు విజయాన్ని పొందాడు అని చెప్పి లోకంలో అందరూ అతన్ని కీర్తిస్తారు. కాబట్టి కర్మ యొక్క ఫలితాన్ని గురించి మాత్రమే కాక ఆ కర్మ ఆచరించేటప్పుడు ఏ ఉపాయాలు ఉన్నాయో వాటిని కూడా అనుసరించి ఎవరైతే కర్మని ఆచరిస్తారో తద్వారా ఎవరైతే కర్మ యొక్క ఫలాన్ని పొందుతారో అటువంటి వారు సుఖంగా ఆనందంగా వాళ్ళు జీవిస్తూ ఉంటారు. కావున పురుష ప్రయత్నం చాలా ముఖ్యమైనటువంటిది. అంతెందుకు మహానుభావ, కుశలేన కృతం కర్మ కర్త్రా సాధు స్వనుష్ఠితం ఇదం త్వకుశలేనేతి విశేషాత్ ఉపలభ్యతే ఇష్టాపూర్థఫలం న స్యాత్ న శిష్యో న గురుర్భవేత్ పురుషః కర్మ సాధ్యేషు స్యాచ్చేత్ అయం అకారణం. ధర్మరాజా, లోకంలో ఒక పని సక్రమంగా పూర్తయితే ఇతను చాలా నైపుణ్యంతో చాలా తెలివిగా చాలా గొప్పగా ఈ పనిని పూర్తి చేశాడు అని చెప్పి అంటారు. అదే ఒక పని పూర్తి కాకపోయినట్లయితే అప్పుడు ఇదం త్వకుశలేనేతి విశేషాత్ ఉపలభ్యతే, ఇతను నైపుణ్యంతో ఈ పని చేయలేదు, ఏదో చేద్దామనుకున్నాడు, దాన్ని సీరియస్గా తీసుకోలేదు, కష్టపడలేదు, క్రియేటివిటీ లేదు, అందువల్ల అతని పని పూర్తి కాలేదు, అతను సరిగ్గా చేయలేదు అని చెప్పి అంటూ ఉంటారు కదా. ఇది మనం లోకంలో చూస్తూ ఉన్నాం కదా, సహజంగా జరిగేటటువంటిది ఇది. అంటే అర్థం ఏమిటి? ఇక్కడ చేసేటటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడి మీద ఆధారపడి కర్మ అనేటువంటిది నడుస్తూ ఉన్నది. కాబట్టి వాడు చాలా ఆలోచించుకుని చాలా జాగ్రత్తగా ఉపాయంతో ఒక పనిని సాధించాలి. అంతే తప్ప అలా జరిగిపోయింది ఇప్పుడు మనం ఏం చేయలేం అని చెప్పి ఊరకుండకూడదు. అలా ఊరికే ఉండిపోతే అతను ఉన్నతిని సాధించలేడు. ఇక ఒక ఫలం పొందడంలో పురుషుడు కారణం కాదు అని కొందరు అంటూ ఉంటారు. అంత దైవవశంతోనే అవుతుంది, ఈశ్వరుడు అనుగ్రహంతోనే అవుతుంది, మనిషి ఏమీ చేయలేడు, వాడు ఎందుకు పనికిరాడు, వాడు కారణం కాదు అంటూ ఉంటారు లోకంలో చాలామంది. అయితే ఒకవేళ ఈ మనిషే ఫలం పొందడంలో కారణం కాకపోయినట్లయితే, కర్మతోటి ఓ పనిని కర్మతో ఓ ఫలాన్ని పొందలేకపోయినట్లయితే, ఇక అలాంటప్పుడు యజ్ఞయాగాది కర్మలన్నీ దేనికోసం చేయబడుతున్నాయి? ఒక యజ్ఞం చేస్తున్నారు, ఆ యజ్ఞం వల్ల ఒక ఫలాన్ని పొందుతూ ఉన్నారు. మరి ఆ యజ్ఞం చేసినటువంటి వాడెవడు? ఓ పూజ చేస్తూ ఉన్నాం, ఆ పూజ చేయడం వల్ల మనకి ఒక ఉత్తమమైనటువంటి ఫలితం కలుగుతోంది. మరి ఈ ఫలితం కలుగుతోంది అంటే కారణం ఏమిటి? ఆ పూజ చేయబడ్డం.
ఆ పూజ ఎవరు చేశారు? ఈ మనిషే చేశాడు. అంటే ఈ ఫలం పొందడానికి కారణం ఎవరు? ఈ మనిషే. కాబట్టి ఫలం పొందే విషయంలో మనిషి ఎప్పటికీ కూడా కారణం అవుతూనే ఉంటాడు ధర్మరాజా. ఒకవేళ ఎవరు కూడా కారణం కాదు, అంతా ఈశ్వరుడిదే. ఇత పూర్వం ఆవిడ మాట్లాడింది కొన్ని మాటలు, ఆ అర్థం వచ్చేట్టుగా అది నా అభిప్రాయం కాదు అని తెలియజెప్పడం కోసం వివరంగా చెప్తోంది ఆవిడ. నాకు అలాంటి భావన లేదు అని చెప్పి నొక్కి వక్కాణిస్తోంది. అలా కాదు, ఒకవేళ పురుషుడే కారణం కాకపోయినట్లయితే మనిషి వల్ల ఒక పని పూర్తవుతుంది, ఆ పూర్తయిన పని వల్ల ఒక ఫలితం కలుగుతుంది. ఆ ఫలితం కలుగుతోంది అని అంటే పురుషుడే ఇక్కడ కారణం అని ఒకవేళ మనం అనకపోతే లోకంలో న శిష్యో న గురుర్భవేత్. ఒక శిష్యుడు అనేవాడు ఉన్నాడు, ఓ గురువు అనేటువంటి వాడు ఉన్నాడు. ఆయన ఈయనకి చెప్పడం, ఈయన ఆచరించడం, ఇలాంటి ధర్మాలేవి ఉండవు, కర్మలే ఉండవు. ఎందుకు? ఒకవేళ మనిషే కారణం కాదు అని అంటే ఎవరూ కర్మ చేయరు. ఎందుకు? అంతా భగవంతుడు ఇస్తాడుగా. మనం ఏం చేసినా ఏం చేయకపోయినా మనకి వచ్చేది వచ్చేస్తుందిగా అని చెప్పి ప్రయత్నమే ఎవరూ చేయరు. ఎవరూ చేయనప్పుడు ధర్మం అనేటటువంటిదే ఉండదు. దానివల్ల ఎన్నో అనర్థాలు కలుగుతూ ఉంటాయి. మహానుభావ ధర్మరాజా, కర్తృత్వాదేవ పురుష కర్మసిద్ధౌ ప్రశస్యతే అసిద్ధౌ నింద్యతే చాపి కర్మనాశాత్ కథం త్విహ. ఇంకో మాట మాట్లాడుతోంది. ఎవరైతే పురుషుడు కారణం కాదు అని అంటారో అటువంటి వారి విషయంలో చెప్తోంది ధర్మరాజా, ఒకవేళ మనిషే కారణం కాకపోయినట్లయితే కర్మయందు కర్తృత్వం ఉండడం వలనే కర్మ సిద్ధించనప్పుడు పురుషుడు నిందింపబడుతూ ఉన్నాడు. ఓ పని చేస్తున్నాడు ఒక ఆయన, ఆ పని వల్ల అతను విజయం పొందలేదు, వెంటనే ఇతను అసమర్థుడు అని నిందించబడుతున్నాడు. ఒక ఆయన ఓ పని చేశాడు, ఆ పని యొక్క ఫలితాన్ని పొందాడు, అప్పుడు ఆయన లోకంలో అందరి చేత ఇతను మహానుభావుడు అని కీర్తించబడుతూ ఉన్నాడు. ఎందుకు కీర్తించబడుతున్నాడు? ఆ కర్మఫలం ఒకవేళ అతను చేసినటువంటి పని వల్ల పుట్టినది కాకపోతే అతను ఎందుకు కీర్తింపబడాలి? కావున పురుషుడు ఇక్కడ తన యొక్క కర్తృత్వం వల్ల ఇవన్నీ చేస్తూ ఉన్నాడు అనేటటువంటిది సిద్ధమవుతూ ఉంటే తనే కర్త అని అనుకోవడం అనేది కుదరదు. కానీ అతను కారణం అనేటటువంటిది మనకు గుర్తుంచుకోవాలి. అతను సాధనంగా ఈ పనుల యందు వినియోగింపబడుతూ ఉన్నాడు పరమాత్మ చేత, అతని వల్ల ఈ కర్మ పూర్తవుతూ ఉన్నది. కావున సర్వమేవ హఠేనైకే దైవేనైకే వదంత్యుత పుంసః ప్రయత్నజంకేచిత్ త్రైధమేతన్నిరుచ్యతే. మహానుభావ, అన్ని పనులు కూడా హఠాత్తుగా సిద్ధిచ్చేస్తాయి అని కొందరు అనుకుంటూ ఉంటారు. ఇంకొందరేమో దేవుడి యొక్క అనుగ్రహం వల్ల సిద్ధిస్తూ ఉంటాయి అని చెప్పి అంటూ ఉంటారు. ఇంకొందరేమో మనిషి కష్టపడితే వాడికి ఫలితం వస్తుంది, కానీ వాడు ఏ పని చేయకుండా దేవుడు నన్ను గొప్పవాడిని చేసేస్తాడు అని అనుకుంటే ఎట్లా? ఇతని ప్రయత్నం ఇతను చేసి తీరవలసిందే. ఉత్తమమైనటువంటి శ్రేణిలో ఫస్ట్ క్లాస్గా పరీక్ష పాస్ అవ్వాలి అనంటే చదివి తీరవలసిందే. మంచి ఉద్యోగం రావాలి అనంటే మంచి ర్యాంక్ రావాల్సిందే. అది నువ్వు తెచ్చుకోవలసింది తప్ప ఎవరో వచ్చి నీకు ఇచ్చేయరు, నీ మీదే అది ఉన్నది. కావున పురుషుడు మనిషి ప్రయత్నం చెయ్యాలి అంటూ ఇలా పూర్వం చెప్పినట్టుగా నిన్ను అనుకున్నట్లుగా 3 విధాలుగా హఠాత్తుగా దైవానుగ్రహంతో లేదు పురుష ప్రయత్నంతో ఈ 3 వలన కార్యసిద్ధి కలుగుతుంది అని చెప్పి లోకంలో అంటూ ఉంటారు. కేచిత్ త్రైధమేతన్నిరుచ్యతే. ఈ విధంగా ఫలితం అనేటటువంటిది ఈ 3 విధాలుగా కలుగుతుంది అని చెప్పి చెప్పబడుతూ ఉన్నది. మహానుభావ, నచైవ ఏతావతా కార్యం మన్యంత ఇది చాపరే
అస్తి సర్వమదృశ్యంతు దిష్టం చైవ తథా హఠః. కొందరేమో మానుష ప్రయత్నం అనేటటువంటిది అవసరం లేదు, అంతా కూడా మనకు కనిపించినటువంటి దేవుడి యొక్క అనుగ్రహం వల్లే జరుగుతోంది. అస్తి సర్వమదృశ్యంతు దిష్టం చైవ తథా హఠః. లేకపోతే హఠాత్తుగా మనకు వచ్చేస్తుంది, అకస్మాత్తుగా మనకేదో ప్రయోజనం కలిగిపోతుంది, మనకి అదృష్టం పట్టేస్తుంది అని చెప్పి ఇంకొందరు అంటూ ఉంటారు. ఈ రెండూ కూడా చాలా పొరపాటైనటువంటివి. ఎవరికీ కూడా ఉన్నదున్నట్టుగా జీవితం మారిపోదు, హఠాత్తుగా ఎవరికీ ఏదీ జరగదు. లేదు, దైవానుగ్రహంతో మాత్రమే ఏదీ జరగదు. మనం ఒక ఊరు వెళ్ళాలనుకోండి, హఠాత్తుగా ఆ క్షణంలో ఇక్కడ ఉండి రెండో క్షణంలో ఆ ఊరు వెళ్ళిపోతావా? వెళ్ళలే. పోనీ మనం అలాగే ఉంటాం, కనీసం కుర్చీలోంచి లేవం. దేవుడు మనం తీసుకెళ్ళి అక్కడ పెట్టేస్తాడా? పెట్టడు. కావున ఈ రెండు రకాలుగా అవుతుంది అని చెప్పి విశ్వసించడం చాలా పొరపాటైనటువంటిది అని చెప్పి, దృశ్యతే హి హఠాచ్చైవ దిష్టాచ్చార్థస్య సంతతి కించిత్ దైవాత్ హఠాత్ కించిత్ కించిదేవ స్వభావతః పురుషః ఫలమాప్నోతి చతుర్థన్నాత్ర కారణం కుశలాః ప్రతిజానంతి ఏ వై తత్వవిదో జనాః. లోకంలో హఠాత్తుగా లేక దైవాత్తుగా అర్థసిద్ధి కలగడం అనేటటువంటిది మనకు కనిపిస్తూ ఉంది. కొంత దైవం వల్ల, కొంత హఠాత్తుగా, కొంత తన యొక్క ప్రయత్నం వల్ల మానవుడు ఓ ఫలాన్ని పొందుతూ ఉన్నాడు. ఈ మూడు తప్ప నాలుగవ ఫలితం అనేటువంటిది, లేక నాలుగో విధంగా మనిషి ఒక అభ్యుదయాన్ని పొందడం అనేటటువంటిది మాత్రం లేదు అని తత్వజ్ఞులు మహానుభావులు చెప్తూ ఉన్నారు. మహానుభావ ధర్మరాజా, అయితే ఈ మూడిట్లో కూడా మనం నిన్న చెప్పుకున్నట్లుగా పరమాత్మ యొక్క అనుగ్రహంతో ఈ ఫలితాలు అనేటువంటివి కలుగుతాయి తప్ప ఉన్నట్లుగా ఎప్పుడూ కూడా కలగవు అని మనిషి తన యొక్క ప్రయత్నాన్ని ఎంత గొప్పగా చెయ్యాలో, కేవలం ఎవరినో నమ్ముకునో లేక ఏదో జరుగుతుందని ఆశించో తన ప్రయత్నాన్ని విడిచిపెడితే దానివల్ల ఉపయోగం లేదు అంటూ, ఈ 12 సంవత్సరముల పాటు ఈ అరణ్యంలో ఉండడం వల్ల మనకి ఒనగూరేటటువంటి ప్రయోజనం లేదు. ఇక్కడే ఉంటే మనం పొందేటటువంటి ప్రయోజనం కూడా కొత్తగా ఏమీ లేదు. మన ప్రయత్నం అనేటటువంటిది ఉండాలి. అంతా భగవంతుడి అనుగ్రహంతో జరుగుతుంది, లేక హఠాత్తుగా మనకేదో ఒక గొప్ప ప్రయోజనం సిద్ధించేస్తుంది అని అనుకోవడం కాదు. మనంతట మనంగా కొంత ప్రయత్నం చేసుకుంటూ వెళ్ళాలి. అలా ప్రయత్నం చేసుకుంటూ వెళ్తే ఎప్పటికో మనం మన యొక్క ప్రయత్న ఫలాన్ని పొందగలము ధర్మరాజా అంటూ, ఈ సమయంలో ఇప్పుడు నువ్వు నీ ప్రయత్నంతో ఆ దుర్యోధనుణ్ణి ఓడగొడితే అప్పుడు కానీ మనం ఫలితాన్ని పొందలేము. అంతే తప్ప ఏదో 12 ఏళ్ల తర్వాత 1 సంవత్సరం అజ్ఞాతవాసం అయిపోతుంది, ఆ పైన హఠాత్తుగా దుర్యోధనుడు వచ్చి మనకి రాజ్యం ఇస్తాడా? అది జరగదు. లేదు, అప్పుడు దైవానుగ్రహంతో మనకి రాజ్యం లభిస్తుందా? అలా అనుకోకూడదు. మనం ఇప్పటి నుంచి ప్రయత్నం చేయాలి. ఇప్పుడే ఆ ప్రయత్నం మొదలుపెట్టాలి. ప్రతిజ్ఞాభంగం అనేటటువంటి దాన్ని మాత్రమే ఆలోచించి మనం ఎంతో అనర్థాన్ని కొని తెచ్చుకుంటున్నాం. నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను, ఇంతకుముందు చేసున్నాను అందరి మధ్యలో, కావున ఇప్పుడు నేను పురుష ప్రయత్నాన్ని మొదలు పెడితే ఆ ప్రతిజ్ఞకి భంగం ఏర్పడుతుంది అని చెప్పి నువ్వు ఇట్లా కూర్చున్నావు. ఏ పని చేయకుండా ఇలా కూర్చుంటే ఎప్పటికి మనకి అభ్యుదయం కలిగేను? ఏ రోజుకి మనం ఈ కష్టాల నుంచి గట్టెక్కేను? కావున ఇది మనకి సరిపోయేటటువంటి పని కాదు. మనం కష్టపడాలి. మనం మన యొక్క ప్రయత్నాన్ని
ఆరంభించాలి అని చెప్పి ద్రౌపదీదేవి ధర్మరాజుకి చెప్తూ ఉన్నది. ఆ పైన ఇంకొన్ని ముఖ్యమైనటువంటి అంశాలని ధర్మరాజుకి ఆవిడ చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నది. అవి మనం తర్వాతి పారాయణలో చక్కగా తెలుసుకుందాం. ఈనాటి ఈ శ్లోకములని ఆచార్యముఖంగా పారాయణ చేస్తూ మనిషి ప్రయత్నపూర్వకంగా సాధించినటువంటిది మాత్రమే నిలబడుతుంది తప్ప ఏవో ఊహాలోకాల్లో బ్రతికో లేక ఎప్పుడో నాకు అదృష్టం పట్టేస్తుంది అనో ఏ దేవుడో నాకు అన్నీ చేసేస్తాడనో తన ప్రయత్నాన్ని విడిచిపెట్టవద్దు. మన ప్రయత్నం మనం కొనసాగిస్తూ ఉంటే భగవద్ అనుగ్రహంతో మన స్వాధీనంలో లేనటువంటి కొన్ని కష్టాల నుంచి మనం గట్టెక్కి భగవంతుడి అనుగ్రహంతో ఉత్తమమైనటువంటి ఫలితాన్ని పొందుతాం. కానీ ఏ ప్రయత్నము చేయకుండా దేవుడి మీదకో లేక కాలం మీదకో మనం నెట్టేసి నాకు ఇవి కలగకపోవడానికి ఇదే కారణం, ఈ కాలం కారణం, ఈ వ్యక్తి కారణం, ఈ దేవుడు కారణం అని చెప్పుకుంటూ ఉంటే లోకమంతా కూడా అతను ఏ ప్రయత్నం చేయకుండా ఏ కష్టాన్ని అనుభవించకుండా ఏ విధమైనటువంటి ఆలోచన లేకుండా జీవితాన్ని వ్యర్థం చేస్తున్నాడు అని చెప్పి మనల్ని నిందిస్తుంది తప్ప మనల్ని ఉత్తములుగా ఎప్పటికీ గుర్తించదు అనేటటువంటి తాత్పర్యాన్ని ఈ శ్లోకాల్లో ద్రౌపదీదేవి చక్కగా తెలియజేసింది. ఆ శ్లోకముల్ని మనందరం కూడా శ్రద్ధతో ఆచార్యముఖంగా పారాయణ చేస్తూ అటువంటి భావంతో మన ప్రయత్నంతో మనం సాధించాలి అనేటటువంటి సత్సంకల్పాన్ని చేసుకుందాం. ఆ సంకల్పం సిద్ధించాలని సంకల్ప సిద్ధిని కలగజేసేటటువంటి శ్రీనివాస స్వామి వారిని ప్రార్థిద్దాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. చక్కగా ఆచార్యుల వారి ద్వారా మనం మానవుడు ఏ విధంగా ఫలాన్ని పొందుతాడు, మనం ఫలాన్ని పొందాలి అనంటే ఖచ్చితంగా ఒక 3 అంశాలను గుర్తుపెట్టుకోవాలి. అది ఏమి అనంటే కర్త, కర్మ, క్రియ, ఈ 3 కూడా ఉండాలి. ఇప్పుడు ఉదాహరణకి ఫలము కాసేపు మనము నెయ్యి అనుకుందాం. ఆవు నుంచి రాబడినటువంటి నెయ్యి ఏదైతే ఉందో ఆవు నెయ్యి అనుకుందాం. ఈ ఆవు నెయ్యిని మనం ఏ విధంగా సంపాదించుకోవాలి అనంటే ఖచ్చితంగా ఒక మనిషి అనేటటువంటి కర్త ఒకడు వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి ఆవు పొదుగు నుండి ఆ పాలు ఏదైతే ఉన్నాయో పాలని స్వీకరించాలి, దానిని కాచాలి, దానిని పెరుగుగా చేయాలి, ఆ తదుపరి దానిని చిలకాలి. ఈ విధంగా చిలికితేనే వచ్చేటటువంటి ఫలం ఏదైతే ఉందో దాన్ని ఆజ్యం అని మనం చెబుతూ ఉన్నాం. ఆజ్యం ఏదైతే ఉందో దానిని ఫలం అని మనం చెబుతూ ఉన్నాం. అలాగే మనం ఏదైనా సరే ఖచ్చితమైనటువంటి ఫలాన్ని మనం పొందాలి అని అంటే ముందుగా మన మనస్సుతో కూడినటువంటి ఇంద్రియములు ఏవైతే ఉన్నాయో వాటిని నిగ్రహం చేసుకొని బుద్ధి అనేటటువంటి సాధకుడి చేత ప్రేరణ చేస్తే శరీరం అనేటటువంటి సాధనం ఏదైతే ఉందో ఆ సాధనం చేత ఈ బుద్ధి అనేటటువంటి సాధకుడు చక్కగా కర్మాచరణ చేస్తేనే ఏ ఫలమైనా కూడా సిద్ధిస్తుంది అనేటటువంటిదే దీని యొక్క తాత్పర్యం. కాబట్టి మనం ఎప్పుడూ కూడా ఫలాన్ని పొందాలి అని అంటే కర్మాచరణ అవశ్యం కర్తవ్యం, చేయవలసినదే. అది కూడా కార్యాకార్య వివేకముతో కర్మను ఆచరించాలి. దానిని ఏ విధంగా మనం ఫలాన్ని పొందుతామో ఆ మార్గంలోనే వెళ్ళి ఫలాన్ని పొందాలి అనేటటువంటిదే ఈ శ్లోకముల యొక్క సారాంశం. అద్భుతమైనటువంటి ప్రవచనాన్ని ఈరోజు మనం తెలుసుకున్నాం. ఇక మనం 32వ అధ్యాయంలో 24వ శ్లోకం నుండి మనం పారాయణం చేసుకుందాం. స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. తేషు తేషు హి కృత్యేషు తేషు తేషు హి కృత్యేషు వినియోక్త మహేశ్వరః వినియోక్త మహేశ్వరః సర్వభూతాని కౌంతేయ సర్వభూతాని కౌంతేయ కారయత్యవశాన్యపి కారయత్యవశాన్యపి మనసార్థాన్ వినిశ్చిత్య మనసార్థాన్ వినిశ్చిత్య పశ్చాత్ ప్రాప్నోతి కర్మణ పశ్చాత్ ప్రాప్నోతి కర్మణ
బుద్ధిపూర్వం స్వయం వీర బుద్ధిపూర్వం స్వయం వీర పురుషస్తత్ర కారణం పురుషస్తత్ర కారణం సంఖ్యాతుం నైవ శక్యాని సంఖ్యాతుం నైవ శక్యాని కర్మాణి పురుషర్షభ కర్మాణి పురుషర్షభ అగారనగరాణాం హి అగారనగరాణాం హి సిద్ధిః పురుషహైతుకీ సిద్ధిః పురుషహైతుకీ తిలే తైలం గవిక్షీరం తిలే తైలంగ విక్షీరం కాష్ఠే పావకమంతతః కాష్ఠే పావకమంతతః ధియా ధీరో విజానీయాత్ ధియా ధీరో విజానీయాత్ ఉపాయం చాస్య సిద్ధయే ఉపాయం చాస్య సిద్ధయే తతః ప్రవర్తతే పశ్చాత్ తతః ప్రవర్తతే పశ్చాత్ కారణైస్తస్య సిద్ధయే కారణైస్తస్య సిద్ధయే తాం సిద్ధిముపజీవంతి తాం సిద్ధిముపజీవంతి కర్మజామిహ జంతవః కర్మజామిహ జంతవః కుశలేన కృతం కర్మ కుశలేన కృతం కర్మ కర్త్రా సాధుస్వనిష్ఠితం కర్త్రా సాధుస్వనుష్ఠితం ఇదం త్వకుశలేనేతి ఇదం త్వకుశలేనేతి విశేషాదుపలభ్యతే విశేషాదుపలభ్యతే ఇష్టాపూర్తఫలం న స్యాత్ ఇష్టాపూర్తఫలం న స్యాత్ న శిష్యో న గురుర్భవేత్ న శిష్యో న గురుర్భవేత్ పురుషః కర్మ సాధ్యేషు పురుషః కర్మ సాధ్యేషు స్యాచ్చేదజమకారణం స్యాచ్చేదయమకారణం కర్తృత్వాదేవ పురుషః కర్తృత్వాదేవ పురుషః కర్మ సిద్ధౌ ప్రశస్యతే కర్మ సిద్ధౌ ప్రశస్యతే అసిద్ధౌ నింద్యతే చాపి అసిద్ధౌ నింద్యతే చాపి కర్మనాశాత్ కథంత్విహ కర్మనాశాత్ కథంత్విహ సర్వమేవ హఠేనైకే సర్వమేవ హఠేనైకే దైవేనైకే వదంత్యుత దైవేనైకే వదంత్యుత పుంసః ప్రయత్నజం కేచిత్ పుంసః ప్రయత్నజం కేచిత్ త్రైధమేతన్నిరుచ్యతే త్రైధమేతన్నిరుచ్యతే న చైవాతావతా కార్యం న చైవైతావతా కార్యం మన్యంత ఇతి చాపరే మన్యంత ఇతి చాపరే అస్తి సర్వమదృశ్యం తు అస్తి సర్వమదృశ్యం తు దిష్టం చైవ తథా హఠః దిష్టం చైవ తథా హఠః దృశ్యతే హి హఠాచ్చైవ దృశ్యతే హి హఠాచ్చైవ దిష్టాచ్చార్థస్య సంతతిః దిష్టాచ్చార్థస్య సంతతిః కించిద్దైవాదఠాత్ కించిత్ కించిద్దైవాద్ధఠాత్ కించిత్ కించిదేవ స్వభావతః కించిదేవ స్వభావతః పురుషః ఫలమాప్నోతి పురుషః ఫలమాప్నోతి చతుర్థన్నాత్ర కారణం చతుర్థన్నాత్ర కారణం కుశలాః ప్రతిజానంతి కుశలాః ప్రతిజానంతి ఏవై తత్వవిదో జనాః ఏవై తత్వవిదో జనాః. ఓం నమో వెంకటేశాయ. శ్రీ సుబ్రహ్మణ్యం గారు మరియు ఇతర అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులందరూ కూడా గోవిందనామ సంకీర్తనానికి సంసిద్ధులై ఉన్నారు. మనం కూడా వారితో కలిసి గోవిందనామ సంకీర్తనం చేసుకుని సకల మంగళప్రదుడు సకల అశుభ నివారకుడు అయినటువంటి ఆ స్వామివారిని ప్రార్థిద్దాం, మనల్ని అనుగ్రహించమని. ఆ స్వామివారి ఆశీస్సులని పొందుదాం. ఓం నమో వెంకటేశాయ. వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య
నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోపీ జనలోల గోవింద గోవర్ధనోద్ధర గోవింద దశరథనందన గోవింద దశముఖమర్దన గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియ గోవింద మత్స్యకూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నరసింహ గోవింద వామన భృగురామ గోవింద బలరామానుజ గోవింద బౌద్ధ కల్కిధర గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద సీతానాయక గోవింద శ్రిత పరిపాలక గోవింద దరిద్ర జన పోషక గోవింద ధర్మ సంస్థాపక గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్బాంధవ గోవింద శరణాగత వత్సల గోవింద కరుణాసాగర గోవింద కమలదళాక్ష గోవింద భావిత ఫలద గోవింద పాప వినాశక గోవింద పాహి మురారే గోవింద శ్రీముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద ధరణీనాయక గోవింద దినకర తేజ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద అభయహస్త గోవింద అక్షయ వరద గోవింద శంఖ చక్రధర గోవింద శాంగ గదాధర గోవింద విరజాతీరస్థ గోవింద విరోధి మర్దన గోవింద సాలగ్రామధర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి తిలక గోవింద భజనాంబరధర గోవింద
దయాకర గోవింద వజ్ర కవచధర గోవింద వైజయంతిమాల గోవింద వడ్డి కసువాడ గోవింద వసుదేవతనయ గోవింద బిల్వపత్రార్చిత గోవింద భిక్షుక సంస్థుత గోవింద శ్రీభుం రూప గోవింద కేశవమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకులరంగన గోవింద గోవింద హరి గోవింద గోకులరంగన గోవింద బ్రహ్మాండ రూప గోవింద భక్త రక్షక గోవింద నిత్య కళ్యాణ గోవింద నీరజనాభ గోవింద అతి రామ ప్రియ గోవింద హరి సర్వోత్తమ గోవింద జనార్దనమూర్తి గోవింద జగత్సాక్షి రూప గోవింద అభిషేక ప్రియ గోవింద నివారణ గోవింద రత్న కిరీట గోవింద రామానుజనుత గోవింద స్వయం ప్రకాశ గోవింద ఆశ్రిత పక్ష గోవింద నిత్య శుభప్రద గోవింద నిఖిల లోకేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద ఆనంద రూప గోవింద ఆద్యంతరహిత గోవింద ఇహ పరదాయక గోవింద యువరాజ రక్షక గోవింద పరమదయాళు గోవింద పద్మనాభ హరి గోవింద తిరుమల వాస గోవింద తులసీ వనమాల గోవింద శేష సాయినే గోవింద శేషాద్రి నిలయ గోవింద మత్స్యావతార గోవింద ఏడుకొండలవాడ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన 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 గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపదముక్తవాడ అనాథరక్షక గోవింద గోవింద శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద గోవింద. ఓం నమో వెంకటేశాయ. క్షమా ప్రార్థనాదులతోటి మన పారాయణాన్ని పరిపూర్ణం చేసుకుందాం. శ్రీవారి అనుగ్రహాన్ని పొందుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ లోకక్షేమ ప్రార్థనా స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా
कर्मणा वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि। अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्।